శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహిమ. ఓం నమో వెంకటేశాయ నమః. కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తుల హృదయాలలో కొలువై ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం. ఈ భూమిపై ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నా తిరుమల క్షేత్రానికి ఉన్న విశిష్టత మరెక్కడా కనిపించదు. 7 కొండలపై వెలసిన ఈ దివ్యక్షేత్రం భక్తుల కష్టాలను తొలగించి వారి జీవితాల్లో వెలుగును నింపే పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం కలియుగంలో ప్రజలను రక్షించడానికి మహావిష్ణువు శ్రీనివాసుడిగా తిరుమలలో అవతరించారు. భక్తుని హృదయంలోని నిజమైన భక్తిని మాత్రమే స్వామివారు చూస్తారు. ధనము, హోదా, కీర్తి కాదు, భక్తితో పలికిన గోవింద గోవింద అనే నామమే ఆయనకు అత్యంత ప్రీతికరం. తిరుమల కొండలను కాలినడకన ఎక్కే ప్రతి అడుగు ఒక యజ్ఞంతో సమానమని పెద్దలు చెబుతుంటారు. ప్రతి మెట్టు ఎక్కేటప్పుడు గోవింద అని స్మరిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న ఒక్క క్షణం ఆయన దివ్యమంగళ రూపాన్ని చూసిన వెంటనే ఆ అలసట అంతా మాయమైపోతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందాలంటే సత్యం, ధర్మం, దయ, వినయం అనే 4 గుణాలను మన జీవితంలో ఆచరించాలి. ప్రతిరోజు ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే మనసుకు ప్రశాంతత, కుటుంబానికి శుభము, జీవితానికి దైవానుగ్రహం లభిస్తాయని భక్తుల విశ్వాసం. స్వామివారిని నమ్మిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టరు. కష్ట సమయంలో ధైర్యాన్ని, సుఖ సమయంలో వినయాన్ని ప్రసాదించే దయామయుడు శ్రీనివాసుడు. మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా భగవంతునిపై విశ్వాసాన్ని కోల్పోకూడదు. భక్తితో ప్రార్థించి ధర్మ మార్గంలో నడిస్తే స్వామివారి కృప తప్పకుండా లభిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసి నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసి నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపి నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసి నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసి నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపి నీ ఉయ్యాల.